వైవి విచారణకు రావేమి అని అంటోంది సిట్. తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్లో అన్ని వేళ్లు వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్న తరుణంలో విచారణకు పిలిచింది సిట్. అయితే నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను అంటూ రిప్లై ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి. మరి కేసులో సిట్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తోంది సిట్. కీలక నిందితులను విచారించి అసలేం జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఈ క్రమంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సైతం సిట్ నోటీసులు ఇచ్చింది. తిరుపతిలో విచారణకు హాజరు కావాలంటూ సిట్ మెయిల్ పంపింది. కానీ హాజరు కాలేనంటూ మెయిల్ ద్వారా సమాధానమిచ్చారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఈ నెల 15 వరకు లక్నోలో జరుగుతున్న పార్లమెంటు ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో విచారణకు రాలేనని వైవి సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. వారం రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని సిట్ మెయిల్ కి ఆన్సర్ చేశారాయన. 2020లో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నెయ్యి సరఫరా వ్యవహారంలో నిబంధనలు మారిపోయాయి. భోలేబాబా డైరీకి టెండర్లు దక్కిన సమయంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడే అవకతవకలు జరిగాయని సిట్ గుర్తించింది. ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ కె చిన్న అప్పన్న ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అతని ఖాతాలోకి వచ్చిన 4,69,00,000 అనుమానాస్పద లావాదేవీలపై కీలక వివరాలు రాబట్టిన సిట్ ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్న అప్పన్న ఖాతా నుంచి అంతిమ లబ్ధిదారుకు చేరిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డిని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. దీనికోసం ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే పలు కారణాలతో వారం రోజుల మినహాయింపు కోరారాయన. వైవి సుబ్బారెడ్డికి సిట్ మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటి వరకు 24 మందిపై కేసు నమోదు చేసింది సిట్. 2 రోజుల్లో దాదాపు 20 గంటల పాటు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించారు సిట్ అధికారులు. ఈ విచారణలో ధర్మారెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించినట్టు ప్రచారం జరుగుతుంది. ధర్మారెడ్డిని మరోసారి కూడా విచారించే అవకాశం ఉంది.